అలాగే ఏఎస్ బంగ్లాస్ విషయానికొస్తే ఇక్కడ మొత్తం 33.37 ఎకరాల విస్తీర్ణంలో 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇందులో 75 సెక్రటరీ బంగ్లాస్ అని చెప్పా గదా! ఒక్కొక్క బంగ్లా 4000 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. ఇంకా 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. ఆ బంగ్లా ఒక్కొక్కటొచ్చేసి 5000 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. ఇంకా ల్యాండ్‌స్కేపింగ్ పోడియం ఏరియా వచ్చేసి 2.4 ఎకర్స్‌లో అయితే ఉంటుంది. ఈ బంగ్లాస్‌కి మధ్యలోనే ఒక క్లబ్ హౌస్ అయితే వస్తుంది. దాదాపు 60,000 ఎస్ఎఫ్‌టీతో ఆ క్లబ్ హౌస్ అయితే నిర్మిస్తారు. ప్రెజెంట్ దీంట్లో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినియి. అంటే రోడ్లకు సంబంధించి అంతా అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అయి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బంగ్లాస్‌కి సంబంధించి అప్డేట్ ఇచ్చి 2 మంత్స్ అయితే అవ్వొస్తుంది. 2 మంత్స్ అంటే లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికేంటంటే ఇక్కడ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంటర్నల్‌గా రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఎన్12 రోడ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క బంగ్లాకేంటంటే ఫ్రంట్ సైడ్ వైపు హెల్పర్ డోము, అలాగే సెక్యూరిటీ క్యాబిన్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం ప్రతి ఒక్క బంగ్లాకి కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది.